ఎగ్ బిర్యానీ ఇంట్లోనే టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూపించేస్తాను. ఒక బౌల్ తీసుకొని 1/2 లీటర్ వాటర్ వేసేసుకొని మీ ఇంట్లో ఉన్న స్పైసెస్ అన్నీ దాంట్లో వేసేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని 1 టేబుల్ స్పూన్ లెమన్ వేసుకోవాలి. లెమన్ వేసుకుంటే రైస్ మల్లెపూల తెల్లగా ఉంటుందన్నమాట. సో బాయిల్డ్ అయిన తర్వాత వాటర్ మనం 1/2 అవర్ నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ అయినా మామూలు రైస్ అయినా 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఆ రైస్ వాటర్లో వేసుకొని 80% ఉడికించి ఉడికిన తర్వాత ఆ రైస్ని డ్రైన్ అవుట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ బాయిల్ చేసి దాన్ని ఘాట్లు పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని ఈ ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ అన్నీ కూడా ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి మిక్సీ వేసి పక్కన పెట్టేసుకుందాం పేస్ట్ చేసుకొని. తర్వాత 2 టమాటోస్ కూడా ప్యూరీ చేసి పక్కన పెట్టేసుకుందాము. మనం ఎగ్స్ ఫ్రై చేసుకున్న గిన్నె ఉంది కదా, అది అలాగే పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నాను. మీరు కావాలంటే ఉట్టి ఆయిల్తోటైనా చేసుకోవచ్చు, ఉట్టి గీతోటైనా చేసుకోవచ్చు. సో మీ ఇంట్లో ఉన్న స్పైసెస్ అన్నీ దాంట్లో వేసేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా దాంట్లో వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అది కూడా దాంట్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో టమాటో ప్యూరీ కూడా దాంట్లో వేసుకొని అది కూడా పచ్చివాసన అంత పోయేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లో ఉప్పు కారము పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. సో ఒక 5 మినిట్స్ మూత తీసి చూస్తే మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అవుతుందన్నమాట. దాంట్లో కొంచెం కసూరి మేతి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో కలుపుకున్న తర్వాత మనం 80% ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ కూడా దాంట్లో మొత్తం సెట్ చేసి పెట్టేసుకొని దానిపైన బిర్యానీ మసాలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, ఆ ఎగ్స్ కూడా దానిపైన మంచిగా ఇలా సెట్ చేసి పెట్టేసుకోవాలి. సో పెట్టుకొని మూత పెట్టామంటే ఒక 15 మినిట్స్ మంచిగా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. పైన కొత్తిమీర కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నామంటే అంతేనండి. చాలా ఈజీగా టేస్టీగా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. టేస్ట్ కూడా చేయడం కూడా చాలా ఈజీ. చూసారు కదా రైస్ ఎంత బాగా వచ్చేసిందో పొడి పొడిలాడుతూ. సో టేస్ట్ అయితే అద్దరిపోయిందనమాట. అసలు ఉత్తగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. దీనికి ఏ కర్రీ అవసరం లేదు. మీకు ఇష్టం అనుకుంటే రైతాతో కూడా తినచ్చు. సో ఇంటికి ఎవరైనా వచ్చినా చేసుకోవచ్చు. ఇంట్లోనే హ్యాపీగా చేసుకొని వేడి వేడిగా ఈ చలికాలంలో ఎంజాయ్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్.